హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేహా రెడ్డి అఫీషియల్. సో ఇక్కడైతే మేము స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీకి వచ్చామన్నమాట. హైదరాబాద్ దగ్గర అనమాట, మహబూబ్ నగర్కి వెళ్ళే రూట్లో హైవేలో అనమాట. రోడ్ మీదే ఉంటుంది. ప్లేస్ అయితే చాలా బాగుందన్నమాట. కనిపిస్తుంది కదా, అసలు అదిగో పైన విగ్రహం కనిపిస్తుంది, రామానుజన్ విగ్రహం కనిపిస్తుంది కదా. అది బయట నుంచేమో చాలా చిన్న విగ్రహం లాగా కనిపిస్తుంది, కానీ అక్కడికి పోతే మాత్రం అసలు ఎంత పెద్ద విగ్రహం అంటే అంత పెద్ద విగ్రహం అనమాట. చాలా బాగుంది అసలు. అసలు ఎంత పీస్ఫుల్ టెంపుల్ కానీ, ఇంత ప్లేస్ కానీ అసలు ఎక్కడ చూడలేదన్నమాట. అదే నీట్నెస్ కానీ, మెయింటెనెన్స్ కానీ చాలా బాగుంది అసలు. కాకపోతే ఏంటంటే బయట వరకు సెల్ అలో ఉంది, కానీ లోపల మాత్రం సెల్ అలో లేదు అసలు. అక్కడ నుంచి మామూలుగా అయితే పెద్దల వాళ్ళకైతే 200 టికెట్ అనమాట. చిన్నపిల్లలకి 5 years లోపు వాళ్ళకి మాత్రం టికెట్ ఏం లేదు. 9 years నుంచి టికెట్ ఉందనుకుంటా. ఇక్కడ మా నేహ అయితే ఇక్కడ జెండా చూసింది. అక్కడ జెండా చూసి జనగణమన, ఎక్కడ జెండా చూసినా కానీ జనగణమన స్టార్ట్ చేస్తుంది అనమాట. చూసేసి ఇంకా మేము స్టార్ట్ అవుతున్నాం అనమాట. మేము వెళ్ళేటప్పటికే ఫుల్ వర్షం పడి పోయిందనమాట. వెళ్తున్నాము, అదిగో కనిపిస్తుంది కదా. అసలు ఎంత బాగుందంటే అక్కడ చుట్టూ ఎలిఫెంట్స్ ఉంటాయి, ఆ రామానుజన్ విగ్రహం చుట్టూ అనమాట. స్టెప్స్ అవంతా చాలా బాగుంది. లోపలైతే 108 టెంపుల్స్ ఉంటాయి అనమాట. రామానుజన్ చుట్టూ 108 టెంపుల్స్ ఉంటాయి అనమాట. దేవుడివి మొత్తం తమిళనాడు దేవుళ్ళే ఎక్కువ ఉంటారనమాట. మన ఇటు సైడ్ అయితే మాత్రము మనవి ఓన్లీ తిరుమల ఒకటి, ద్వారక, అహోబిలం, ఆ 3 ఉంటాయి అనమాట. రిమైనింగ్ మొత్తం తమిళనాడు టెంపుల్సే ఉంటాయి ఎక్కువగా. ఇప్పుడు వెళ్తున్నాం అనమాట. మేము ఫ్లైట్ చూసి మా నేహ ఫుల్ ఎగురుతుంది అనమాట. ఇక్కడ గుడి అయితే చాలా బాగుంది అసలు. అయితే ఇదంతా కట్టడం కానీ చాలా బాగుంది. రీసెంట్ గానే 2 years అయిపోయింది అనమాట. ఈ బిల్డింగ్, ఈ టెంపుల్ అదంతా కన్స్ట్రక్ట్ అయిపోయి అసలు ఎంత బాగుందంటే నాకైతే భలే నచ్చింది అసలు. చాలా బాగుంది. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇక్కడ నుంచి ముందుకెళ్ళాలన్నమాట టికెట్ కోసం. ఇక్కడికి వచ్చామన్నమాట టికెట్ తీసుకోవడానికి. ఇక్కడ ఫోన్పే చేస్తేనేమో లోపల ప్లేస్లు చేయాలి, లేదంటే ఇక్కడ ముందుకెళ్ళేసి అక్కడ ముందు లోపల కౌంటర్ ఉంటుంది అనమాట. అక్కడ మనీ పే చేసి తీసుకోవాలి. ఇక్కడ లోపలేమో ఫోన్పే చేస్తేనేమో అక్కడ టికెట్ తీసుకోవాలి, లేదంటేనేమో ఇటు ముందుకెళ్ళేసి గేట్ 2 ఉంది కదా, అటు కొంచెం ముందుకెళ్ళేసి అక్కడ ఫోన్లు అవన్నీ సర్వీస్ ఫ్రీనే అనమాట. ఫోన్ కూడా మనం ఇక్కడ వరకు తెచ్చుకోవచ్చు. ఇక్కడ తెచ్చుకున్న తర్వాత అక్కడ పెట్టేయాలి, సర్వీస్ ఫ్రీనే, మనమే మనీ పే చేయాల్సిన అవసరం లేదు. ఓన్లీ లోపలికి ఎంట్రీ ఒకటి మాత్రం టికెట్ తీసుకోవాలి. 200 ఇచ్చి లోపలికి వెళ్ళేసి. ఇక్కడ వరకు మాత్రమే అలో ఉందనమాట. అది కూడా అక్కడ కనిపిస్తుంది కదా వెళ్తురు, అక్కడ మాత్రమే లోపలికి వెళ్ళాలి. లోపలికి వెళ్ళలేదు కాబట్టి ఇంకా అదంతా తీయలేదు నేను. ఇక్కడ ఫుడ్ కోర్ట్ అనమాట. దాంట్లోనే ఫుడ్ కోర్ట్ కూడా ఉంది, జ్యువెలరీ షాప్ ఉంది, అన్నీ అక్కడ ఐటమ్స్ అన్నీ ఉన్నాయన్నమాట. కానీ కాస్ట్లు కూడా చాలానే ఉన్నాయి. ఈవినింగ్ అయిన తర్వాత కొంచెం ఉప్మా కూడా పెట్టారనమాట టిఫిన్ కింద. ఉప్మా కూడా చాలా బాగుంది. నైట్ అయిపోయింది. లోపల అంతా తిరిగి వచ్చేసరికి 108 టెంపుల్స్ మొత్తం తిరిగి వచ్చేసరికి మినిమం 1 hour అయితే పట్టింది. పైన రామానుజన్ టెంపుల్కి అదంతా వెళ్ళి వచ్చేసరికి అనమాట. ప్లేస్ అయితే చాలా బాగుంది అసలు. ఇక్కడేమో మా నేహ ఇవి చూసేసి నేను అది ఎక్కుతా అని చెప్పేసి అడుగుతూ ఉంటే వాళ్ళ డాడీ అది ఎక్కించాడు అనమాట. మా నేహ ఫుల్ ఎంజాయ్ చేస్తుంది అక్కడ. నేను డాడీ లెక్క కార్ డ్రైవ్ చేస్తున్నా అని చెప్పేసి అటు ఇటు తిప్పుతూ ఉంది దాన్ని. అయితే ప్రతి ఒక్కటి ఉందన్నమాట ఇక్కడ. ప్లేస్ అయితే నైట్ 8 వరకు మాత్రం అలో ఉంది, లోపలికి ఎంట్రీ మాత్రం. 8 తర్వాత నుంచి అలో లేదు. 8 తర్వాత వచ్చిన వాళ్ళు మాత్రం 10 వరకు ఉండొచ్చు అంట. ప్లేస్ అయితే చాలా బాగుంది అసలు. కిడ్స్ కూడా ఆడుకోవడానికి కానీ, రిలాక్స్ అవ్వడానికి కానీ, కొంచెం పీస్ఫుల్గా ఉండడానికి కానీ ప్లేస్ అయితే చాలా బాగుంది ఇక్కడ అయితే. నాకైతే ప్లేస్ భలే నచ్చింది. కొంచెం నైట్ అవ్వకుండా ముందే వచ్చింటే బాగుందో అనిపించింది నాకు. నైట్ అయింది కదా, కొంచెం అంటే చుట్టుపక్కల అంతా చూడడానికి అంత నైట్ టైంలో అంత చూడలేము కదా, అంత లైట్లు ఉన్నా కూడా. డే టైం అంత అనిపించదు కదా, సో అది అనిపించింది అనమాట. చాలా బాగా అనిపించింది. బిల్డింగ్స్ కూడా అన్నీ చాలా బాగున్నాయి. వాటర్ ఏమంటారు, వాటర్ డ్యాన్స్ కూడా ఉందన్నమాట. వాటర్ డ్యాన్స్ వేస్తూ ఈ టెంపుల్ చరిత్ర అంతా అందులో చెప్తా ఉంటారనమాట. ప్లేస్ అయితే చాలా నచ్చింది మాకు. అదిగో రామానుజన్, అక్కడి వరకు సెల్ అలో లేదనమాట. లోపల టెంపుల్స్ అక్కడ అవన్నీ కనిపిస్తుంది కదా, అవన్నీ 108 టెంపుల్స్ అనమాట. సెల్ లోపలికి అలో లేదు. అయితే నేను చాలా ఫీల్ అయిపోయింది, సెల్ ఉంటే బాగుంది వీడియో తీయడానికి అనిపించింది, కానీ అలో లేదు అసలు. అక్కడ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇదంతా. మీకు ఈ టెంపుల్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. థ్యాంక్